ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో నైపుణ్యం పోర్టల్ గురించి ఆల్రెడీ మనం సిరీస్ స్టార్ట్ చేసాం. నైపుణ్యం పోర్టల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియోలో. నెక్స్ట్ నైపుణ్యం పోర్టల్ యొక్క హోమ్ పేజ్ గురించి కూడా తెలుసుకున్నాం. సో మన రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి చెప్పుకున్నాం, కోర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఇన్ కేస్ మనకి ఏమైనా స్కిల్స్ ఉంటే ఎలా అసెస్మెంట్ తీసుకోవాలి, అలాగే జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి, మనం జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం లాస్ట్ 2 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు నైపుణ్యం పోర్టల్లోకి లాగిన్ అయ్యి చూపిస్తాను. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయగానే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. సో మనం దేంట్లో రిజిస్టర్ అయ్యాం, సిటిజన్ క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక మనకి మెయిల్ వస్తుంది, మెయిల్ ఆర్ వాట్సాప్ మెసేజ్, మన మిత్ర నుంచి వాట్సాప్ మెసేజ్ వస్తుంది. సో అక్కడ మన యూజర్ నేమ్, మన పాస్వర్డ్ రెండు వాళ్ళు ఇస్తారు. సో యూజర్ నేమ్ వచ్చేసరికి మ్యాక్సిమం అందరికీ మొబైల్ నెంబరే ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్ అలాగే మీకు ఇచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కొట్టంగానే మనం లాగిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లాగిన్ అవుతున్నా. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ అలాగే ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేస్తున్నా. ఇలా నాకు డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా నా ప్రొఫైల్ అనేది ఓపెన్ అయింది. నైపుణ్యం పోర్టల్ యొక్క డాష్బోర్డ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొస్తున్నాయి, మన నేమ్, ఈమెయిల్, ఫోన్, లొకేషన్ వస్తుంది. సో మనకి డౌన్లోడ్ రెజ్యూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అలాగే వ్యూ క్యూఆర్ కోడ్ అనేసి ఇచ్చారు. మనకి రెజ్యూమ్ కావాలి అంటే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. అలాగే కింద మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. మీ ప్రొఫైల్లో ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ ప్రొఫైల్ అని క్లిక్ చేసి మీరు మీ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి ప్రొఫైల్ వ్యూస్ బై రిక్రూటర్స్. మనం నైపుణ్యం పోర్టల్లో ఎలా అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నామో మన రిక్రూటర్స్ కూడా ఇందులో రిజిస్టర్ అయి ఉంటారు. ఇన్ కేస్ మన ప్రొఫైల్ నచ్చి మనకి ఏమైనా జాబ్స్ కావాలి అంటే వాళ్ళు మన ప్రొఫైల్ని చూసే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఎంతమంది రిక్రూటర్స్ మన ప్రొఫైల్ని చూశారు, మనకి ఇంటర్వ్యూస్ ఏమైనా షెడ్యూల్ అయినాయా, మన యాక్టివిటీస్ అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ప్రొఫైల్ వ్యూస్ బై రిక్రూటర్స్ ఇక్కడ 0 ఉంది, అంటే రిక్రూటర్స్ ఎవరు కూడా ఇంకా మన ప్రొఫైల్ని చూడలేదు. అలాగే ఏమైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే కనుక ఇక్కడ చూపిస్తుంది. అలాగే యువర్ యాక్టివిటీస్, మనకి ఏమైనా జాబ్స్ అప్లై చేసుకున్నామా, అసెస్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నామా, ఏమైనా స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నామా, ఇవన్నీ కూడా ఇక్కడ యాక్టివిటీస్లో చూపిస్తుంది. ఇక్కడ రికమెండెడ్ జాబ్స్, మనకి ఏమైనా జాబ్స్ రికమెండ్ చేయాలి అనుకుంటే ఈ రికమెండెడ్ జాబ్స్లో చూపిస్తుంది. అలాగే రికమెండెడ్ స్కిల్ కోర్స్, ఇక్కడ కూడా మన స్కిల్కి తగ్గట్టుగా కోర్సెస్ ఏమైనా ఉంటే మనకి రికమెండ్ చేస్తుంది. ప్రజెంట్ అయితే అంత నిల్ ఉంది, ఇంకా అప్డేట్ అవుతుందేమో చూద్దాం. నెక్స్ట్ డాష్బోర్డ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రొఫైల్ అనేది క్లిక్ చేస్తున్నాం. లెఫ్ట్ మోస్ట్లో మనకున్నది ప్రొఫైల్. సో ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేయగానే మనం ఏమైతే ఎంటర్ చేసుకుని రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్నామో ఆ డేటా అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రొఫైల్ సమ్మరీ, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. మన ప్రొఫైల్ అంటే ఇంకా కంప్లీట్ మన డీటెయిల్స్. సో డాష్బోర్డ్ ప్రొఫైల్ అంతా కూడా మన గురించి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ అసెస్మెంట్. సో ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ సిఈఎఫ్ఆర్ స్టాండర్డ్స్ గురించి కౌశలంలో ఒక వీడియో చేసుకున్నాం. మనకి ఏ గ్రేడ్ వస్తే ఎంత ఫ్లూయెన్సీ ఉన్నట్టు అనేసి మనం దాని మీద ఒక వీడియో చేసుకున్నాం. సో అదే ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, సిఈఎఫ్ఆర్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ లెవెల్స్. సో లెవెల్లో ప్రొఫిషియన్సీ ఇక్కడ ప్రీ A1 అని ఇచ్చారు. ప్రీ A1 అంటే యంగ్ లెర్నర్స్ ఆర్ స్టార్టర్స్, అంటే అప్పుడే మన ఇంగ్లీష్ నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రీ A1 స్టేజ్లో ఉన్నారు అని చెప్తాం. నెక్స్ట్ A1 గ్రేడ్ వస్తే యంగ్ లెర్నర్స్ మూవర్స్, అంటే ఎలిమెంటరీ స్టేజ్లో ఉన్నారు. A2 అంటే అప్పర్ ఎలిమెంటరీ. యంగ్ లెర్నర్స్ ఫ్లయర్స్, అప్పుడప్పుడే నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న వాళ్ళు అనమాట. B1 అంటే ప్రిలిమినరీ. B2 వచ్చేసరికి ఫస్ట్. C1 అడ్వాన్స్డ్, C2 ప్రొఫిషియన్సీ. దీన్నే మనం ఆల్రెడీ కౌశలం ఎగ్జామ్ గురించి గ్రేడ్స్, అంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో గ్రేడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. సో అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఎలిమెంటరీ లెవెల్ అని, ఇంటర్మీడియట్ లెవెల్ అని, ప్రొఫిషియంట్ లెవెల్ అని చెప్పుకున్నాం. సో దాన్ని ఇక్కడ ఇలా ఇచ్చారనమాట. ప్రీ A1, A1, A2, B1, B2, C1, C2 ఇవి మనకి సిఎఫ్ఆర్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండే గ్రేడ్స్. సో ఇక్కడ ఇదేంటి అంటే, వెల్కమ్ టు లాంగ్వేజ్ అసెస్మెంట్, క్లిక్ ద మైక్రోఫోన్ బటన్ టు రికార్డ్ యువర్ ఆడియో, maximum 30 seconds or 3 MB. You can send up to 5 recordings per minute. I will analyze and respond to your recordings. సో ఇక్కడ ఏంటంటే మన లాంగ్వేజ్ని, మన ప్రొఫిషియన్సీ లెవెల్ ఎలా ఉందనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనం మైక్ బటన్ క్లిక్ చేసి మనం ఏదైనా ఆడియోని రికార్డ్ చేస్తే 30 seconds కానీ 3 MB వరకు మనం 5 recordings per minute ఇస్తే కనుక మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా ఉంది అనేది ఇక్కడ అనలైజ్ అవుతుంది, అనలైజ్ అయ్యి మనకు చెప్తుంది అనమాట. సో ఇది వచ్చేసి లాంగ్వేజ్ అసెస్మెంట్.
నెక్స్ట్ అసెస్మెంట్ క్వశ్చన్స్. ఇంకా మనం ఏం అసెస్మెంట్స్ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ నో అసెస్మెంట్స్ ఫౌండ్ అని వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా అసెస్మెంట్ కంప్లీట్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ప్రొఫైల్ వ్యూడ్ బై ఆర్గనైజేషన్. ప్రొఫైల్ వ్యూడ్ బై ఆర్గనైజేషన్. సో మన ప్రొఫైల్ని చూసారా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ప్రొఫైల్ వ్యూడ్ బై ఆర్గనైజేషన్, నో వ్యూస్ బై ఆర్గనైజేషన్స్. సో ఏ ఆర్గనైజేషన్ కూడా మన ప్రొఫైల్ ఇంకా వ్యూ చేయలేదు అనేసి ఇక్కడ చెప్తున్నారు. రీసెంట్గా లాగిన్ అయ్యాం మనం. ఓకే, రికమెండెడ్ జాబ్స్. ప్రజెంట్ అయితే నో జాబ్స్ ఫౌండ్ అని వస్తుంది. సో ఫ్యూచర్లో మనకి ఏమైనా అప్డేట్ చేస్తే మనకి మన స్కిల్స్కి తగ్గట్టు అంటే మన ప్రొఫైల్లో మనం అప్డేట్ చేసిన మన ఎడ్యుకేషనల్ స్కిల్స్ బేస్ చేసుకుని, మన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, అలాగే మనకి టెక్నికల్ స్కిల్స్ కానీ అక్కడ ఏమైతే అడిగారో సాఫ్ట్ స్కిల్స్, నెక్స్ట్ ట్రెడిషనల్ స్కిల్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఇందులో అప్డేట్ చేసుకున్నాం కదండి. మన స్కిల్స్ని బేస్ చేసుకుని, మన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని, మన ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని మనకి జాబ్స్ ఎలాంటివి సూటబుల్ ఉంటాయో అవి ఇక్కడ రికమెండ్ చేస్తారు. మనకి ఏమైనా నచ్చితే దానికి అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఆల్రెడీ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదండి. ఎవరైనా మిస్ అయితే అది చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ రికమెండెడ్ స్కిల్ కోర్స్. సో మనకి జాబ్సే కాకుండా ఇందులో మెయిన్ ఏంటి, ట్రైనింగ్స్ జరుగుతాయి. స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ స్కిల్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన స్కిల్కి తగ్గట్టుగా మనం ఏమైతే ఇంప్రూవ్ చేసుకోవాలి, మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మన గ్రోత్ బాగుంటుంది అనేది మన స్కిల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ కోర్సెస్ రికమెండ్ చేస్తుంది. అంతా ఇది ఏఏ రిలేటెడేనండి. ఏఏ మొత్తం మనకి రికమెండ్ చేస్తూ ఉంటుంది. సో మన స్కిల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది మనకి రికమెండ్ చేస్తుంది. సో ప్రజెంట్ అయితే నో రికమెండెడ్ స్కిల్ కోర్సెస్ ఫౌండ్ అని వస్తుంది. నెక్స్ట్ మై యాక్టివిటీస్. సో ఇక్కడ చూడండి, మై యాక్టివిటీస్ అంటే అంతా కూడా మనకు సంబంధించింది. సో మనం ఏమేమి చేసామో అవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. జాబ్స్ అప్లైడ్. మనం ఏమైనా జాబ్స్కి అప్లై చేస్తే ఈ జాబ్స్ అప్లైడ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. బట్ ఇక్కడ నేను ఏమీ చేయలేదు కాబట్టి ఇక్కడ నో జాబ్స్ అప్లైడ్ అని చూపిస్తుంది. అలాగే అసెస్మెంట్స్ అప్లైడ్. మనకి ఏమైనా స్కిల్ నేర్చుకుని ఉండి మనం అసెస్మెంట్ అప్లై చేసుకుని ఎగ్జామ్ రాయడానికి ట్రై చేస్తే కనుక మనం ఏ అసెస్మెంట్ అయితే అప్లై చేసుకున్నామో అది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ట్రైనింగ్స్ అంటే స్కిల్ కోర్స్ ఏమైనా ఎన్రోల్ అయితే కనుక అవి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ షెడ్యూల్డ్. మనకి ఏదైనా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయి ఉంటే కనుక అది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎప్పుడు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో వస్తుంది. నెక్స్ట్ ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ అంటే తెలిసిందే కదండి అందరికీ. ప్రజెంట్ అయితే నో డేటా ఫౌండ్ అని వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, కోర్సెస్. సో కోర్సెస్ ఏంటి అంటే మనం ఏదైనా కోర్సెస్ కంప్లీట్ చేస్తే కనుక అవి ఇక్కడ చూపిస్తుంది. సో మరి రీసెంట్గా జాయిన్ అయ్యారు కదా, మీరు ఎప్పుడు కోర్స్ నేర్చుకున్నారు అని అడుగుతారా? యాక్చువల్గా ఇది చూడండి, నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే కౌశలంకి సంబంధించి కూడా నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పినప్పుడు చెప్పాను. సో నేను స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నాను, అది ఇక్కడ నేను అప్లోడ్ చేసుకుంటున్న సర్టిఫికేట్ అని చెప్పాను. సో ఇది వచ్చి నేను 2018లో తీసుకున్నాను. అంటే నేను చదువుకున్న టైంలో ఏపీఎస్ఎస్డిసి ద్వారా నా సబ్జెక్ట్కి రిలేటెడ్ నేను జాయిన్ అయ్యాను. 3 months కోర్స్ తీసుకున్నాను, ఆఫ్లైన్ వెళ్ళాను నేను. సో దానికి రిలేటెడ్ అంటే అది ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ అంతా కూడా దేని ద్వారా రన్ అవుతుంది, ఇక్కడ చూడండి, నైపుణ్యం పోర్టల్ ఏపీఎస్ఎస్డిసి ద్వారా రన్ అవుతుంది. నేను నేర్చుకున్నప్పుడు కూడా ఏపీఎస్ఎస్డిసి ద్వారా, అంటే ఏపీఎస్ఎస్డిసి అండర్లో ఇక్కడ చూడండి లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో LSSDCలో నేను వచ్చేసి క్యూసీ కెమిస్ట్ ట్రైనింగ్ తీసుకున్నా. ఇప్పుడు 2018లో. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా కనిపిస్తుంది. నేను అప్పుడు తీసుకున్నది ఆటోమేటిక్గా నేను అప్లోడ్ చేయకుండా ఇక్కడ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 15th August 2018లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. బ్యాచ్ 16 August స్టార్ట్ అయింది. కోర్స్ డ్యూరేషన్ 463 hours అని చూపిస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరిలో జరిగింది. అప్పుడు తీసుకున్నది ఆటోమేటిక్గా ఏపీఎస్ఎస్డిసిలో జరిగింది కాబట్టి ఇక్కడ అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు ఏమైనా కోర్సెస్ ఏపీఎస్ఎస్డిసి ద్వారా తీసుకుని ఉంటే అవి మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. నేనైతే ఇక్కడ అప్లోడ్ చేయలేదండి, సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయలేదు, ట్రైనింగ్ ఇది కూడా అక్కడ ఏమీ అడగలేదు. నేను అట్లీస్ట్ నా జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇక్కడ పెట్టుకోలేదు. బట్ ఏమీ పెట్టకపోయినా ఆటోమేటిక్గా అది ఏపీఎస్ఎస్డిసి ద్వారా కండక్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా అందులో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి చూపిస్తుంది. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్స్. ఇన్ కేస్ మీకు ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ వస్తే కనుక అవి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే నో డేటా ఫౌండ్లో ఉంది. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, నైపుణ్యం పోర్టల్ అంటే మెయిన్ వచ్చేసి జాబ్ మేళాస్కి అని. జాబ్ మేళాస్ అలాగే స్కిల్ ట్రైనింగ్స్ అలాగే ఇంటర్న్షిప్స్, ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో జాబ్ మేళా వచ్చేసరికి ఎక్కువగా నైపుణ్యం పోర్టల్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఏ జాబ్ మేళా జరుగుతున్నా అంతా అప్డేటెడ్ వెర్షన్లో ఇక్కడ చూపిస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, జాబ్ మేళా నేము, జాబ్ మేళా టైపు, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ, సిటీ, వెన్యూ, అడ్రస్ ఎక్కడ జరుగుతుందో కూడా ఇస్తున్నారు మనకి. సో ఫస్ట్ చెక్ చేస్తే జాబ్ మేళా ఇన్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ @
ఎస్బీవీఆర్ డిగ్రీ కాలేజ్ బద్వేల్. సో ఇది ఎక్కడ జరుగుతుంది? బద్వేల్లో జరుగుతుంది. ఎప్పుడంటే ఫిబ్రవరి 20న జరుగుతుంది. ఈ ఈ మంత్‌లోనే 2026 ఫెబ్ 20న వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ బద్వేల్లో జరుగుతుంది. అలాగే మనకి వెన్యూ కూడా ఇచ్చారు. ఎస్బీవీఆర్ డిగ్రీ కాలేజ్ బద్వేల్ అని. ఓకే. అలాగే నెక్స్ట్ చూడండి. మీకు ఎప్పుడెప్పుడు జాబ్ మేళాస్ ఉన్నాయో అన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, అలాగే ఏం జాబ్ మేళా అన్నీ కూడా ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఎవరైనా ఆ రిలేటెడ్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నవాళ్ళు అంటే ఆ నియర్ బై ప్లేస్ ఉన్నవాళ్ళు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. దాని ద్వారా కూడా మనకి ప్లేస్‌మెంట్స్ వస్తాయి. సో, మనకి ఇందులో ప్లేస్‌మెంట్స్ ఎలా వస్తాయండి? మనం అప్లై చేసుకుంటే వస్తాయి. లేదా ఇలా జాబ్ మేళాస్‌కి అటెండ్ అయితే వస్తాయి మాక్సిమం. లేదు అంటే రిక్రూటర్స్ మన ప్రొఫైల్ చూసి వాళ్ళకి సూటబుల్ ఏమైనా అంటే వాళ్ళకి కంపెనీ నార్మ్స్‌కి తగ్గట్టుగా మన ప్రొఫైల్ ఉంటే మనకి జాబ్ ఆఫర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో, జాబ్ మేళాస్‌కి అందరూ ఎక్కువగా అటెండ్ అవుతారు కాబట్టి మీ నియర్ బై ప్లేస్‌లో ఎక్కడైనా జాబ్ మేళా జరుగుతుంటే చెక్ చేసుకొని జాబ్ మేళాకి అటెండ్ అయ్యి జాబ్ ఆపర్చునిటీస్ తెచ్చుకోవచ్చు. ఓకే. ఇది జాబ్ మేళా గురించండి. ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ కూడా మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటే కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా జాబ్ మేళాస్‌ది. సో, ఆల్రెడీ జరిగిపోయినాయి. అలాగే ప్రెజెంట్ రన్ అవుతున్నాయి. అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి యూత్ హబ్. యూత్ హబ్ మనం ఇన్ కేస్ యూత్ హబ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వచ్చనమాట. యూ విల్ బి రిజిస్టర్డ్ అండ్ రీడైరెక్టెడ్ టు ద యూనిసెఫ్ యువ యూత్ హబ్ ప్లాట్‌ఫార్మ్ టు యాక్సెస్ లెర్నింగ్ అండ్ కెరీర్ ఆపర్చునిటీస్. క్లిక్ సబ్మిట్ టు కంటిన్యూ. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక క్లిక్ చేసి సబ్మిట్ కొట్టొచ్చు. మనం యూత్ హబ్‌లోకి జాయిన్ అవుతామనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వైఎఫ్ఎస్ఐ. ఇందులో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మనం క్లిక్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. వైఎఫ్ఎస్ఐ అంటే యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్. ఇదొక యూనియన్ టైప్ అనమాట. దీంట్లో కూడా మనం ఓకే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి సర్వీసెస్. సో, నైపుణ్యం పోర్టల్‌లో ఏమేమి సర్వీస్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సెల్ఫ్ అసెస్మెంట్స్, ఇంజినీరింగ్ అసెస్మెంట్, ప్రైమరీ సెక్టార్ ప్రోగ్రామ్, నేషనల్ ప్రోగ్రామ్స్, కెరీర్ కౌన్సిలింగ్, పార్టిసిపెంట్ సర్టిఫికేట్, స్కిల్ క్రెడిట్ బ్యాంక్ ఇవన్నీ కూడా. సో, మనం ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ చూస్ చేసుకొని మనం డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వయం ప్లస్. స్వయం గురించి అందరికీ తెలిసిందే కదండీ. స్వయం, ఎన్‌పీటెల్ ఇవన్నీ కూడా స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో, మనకి ఇవి పేమెంట్ వెర్షన్స్‌లో ఉంటాయి. సో, చూడండి ఇక్కడ మనీ కట్టాలి. కొన్ని కోర్సెస్ ప్రెజెంట్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. సో, కోర్స్ టైప్ సర్టిఫికేషన్ అంటే సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ క్లైమేట్ రిస్క్ అనేసి ఇచ్చారు. అలాగే ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఒకటి జరుగుతుంది. ఇది కూడా క్లైమేట్ రిస్క్. సో, ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ డీటెయిల్స్. ఇది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎక్కడ జరుగుతుంది, ఏంటి, ఎంత పే చేయాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇవన్నీ కూడా లోపలికి వెళ్తే తెలుస్తుంది. సో, ఇవన్నీ కూడా పెయిడ్ వెర్షన్ అనమాట. ఓకే. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ చేంజ్ పాస్‌వర్డ్. ఎవరైనా పాస్‌వర్డ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే అంటే మనకి ఆల్రెడీ మెయిల్ వస్తుంది. అలాగే వాట్సాప్‌లో మెసేజ్ వస్తుంది. మనం లాగిన్ అవ్వడానికి మనకి పాస్‌వర్డ్, యూజర్ నేమ్ 2 వస్తున్నాయి కదండీ! సో, అది మనకి ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటే గనక మనం పాస్‌వర్డ్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చేంజ్ పాస్‌వర్డ్ అని క్లిక్ చేస్తే సో, ఇక్కడ చూడండి కరెంట్ పాస్‌వర్డ్, న్యూ పాస్‌వర్డ్, కన్ఫర్మ్ పాస్‌వర్డ్. కరెంట్ పాస్‌వర్డ్ అంటే వాళ్ళు ఇచ్చింది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే న్యూ పాస్‌వర్డ్ అంటే మీరు ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో అది ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ అదే పాస్‌వర్డ్‌ని కన్ఫర్మ్ పాస్‌వర్డ్ కింద పెట్టి సబ్మిట్ చేయంగానే మనకి పాస్‌వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. సో, మీకు ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా మీ పాస్‌వర్డ్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో, ఇది నైపుణ్యం పోర్టల్‌లో ఉన్న డాష్‌బోర్డ్ అంటే మొత్తం డీటెయిల్స్ అండి. అర్థమైందనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌ని లైక్ చేయడం మర్చిపోకండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.